హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా. మీకు కథ చెప్పి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈసారి నేను మీకు లిటిల్ కృష్ణ గురించి చెప్దామనుకుంటున్నాను. బోల్డ్ అన్ని కథలున్నాయి చిన్ని కృష్ణుడి గురించి. వింటారా మరి? ఈరోజు కథ కృష్ణుడి దొంగతనం గురించి. ఏంటి, కృష్ణుడు దొంగతనం కూడా చేసేడా అనుకుంటున్నారా? అవును, కృష్ణుడికి వెన్నంటే చాలా చాలా ఇష్టం. అందుకని గోపికల ఇళ్లలోకి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి వెన్న దొంగతనం చేసేవాడట. ఇలా కృష్ణుడు ప్రతిరోజు వెన్న దొంగతనం చేసేవాడట. కొన్ని రోజుల తర్వాత గోపికలు యశోదమ్మ ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, యశోదమ్మ, మీ అబ్బాయి చూడు, వెన్న దొంగతనం చేస్తున్నాడు. మా ఇళ్లల్లో వెన్నంతా తీసేసుకుంటున్నాడు. అంతా తినేసి స్నేహితులకు కూడా ఇచ్చేస్తున్నాడు అన్నారు. అప్పుడు యశోదమ్మ కృష్ణుణ్ణి పిలిచి ఇలా అంది, కృష్ణ, నువ్వింత అల్లరి చేస్తే ఎలా? వాళ్ళిళ్లలో దొంగతనం చేసావా నువ్వు అని అడిగింది. అడిగితే కృష్ణుడు ఏమన్నాడు, అమ్మా, నేనేం చెయ్యలేదు అని అబద్ధం చెప్పేశాడు. కానీ యశోదమ్మ నమ్మలేదు. కొంచెం సీరియస్గా చూసింది. అమ్మ మీరు అల్లరి చేస్తే చూస్తుంది కదా, అలాగే చూసింది. అప్పుడు కృష్ణుడు భయపడిపోయి ఇలా చెప్పాడు, అమ్మా, నేను దొంగతనం చేశాను, కానీ అది నా కోసం మాత్రమే కాదు, నా స్నేహితులకు కూడా వెన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో వెన్న ఉండదు, చాలామంది పేదవాళ్ళున్నారు, వాళ్ళ కోసం చేశాను అని చెప్పాడు. అలా చెప్పేసరికి కృష్ణుడి అమాయకత్వం, మంచితనం అన్నీ చూసి గోపికలు మనసులో సంతోషపడ్డారు. యశోదమ్మ కూడా చిన్ని కృష్ణుని క్షమించేసింది, మనసులో నవ్వుకుంది. అలాగే చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మనం ఎవరినైనా క్షమించేలా ఉండాలి. సరేనా పిల్లలు? రేపు ఇంకో లిటిల్ కృష్ణ కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.